గ్రేటర్ హైదరాబాద్ను పర్యావరణ హితంగా చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిపోల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్ల మీద కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఆర్టీసీలో మీరు గవర్నమెంట్ అందుబాటులో వచ్చాక ఎక్కువగా ఈవీ బస్సులు కావచ్చు పొల్యూషన్ తగ్గించేందుకు ఫోకస్ చేస్తున్నారు కదా. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, ఫ్యూచర్లో ఎన్ని తీసుకురాబోతున్నారు? వాస్తవంగా గత 10 సంవత్సరాలు ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఆర్టీసీ సంస్థను మూసేస్తామనేటువంటి పరిస్థితి ఇటు కార్మిక వర్గాల ఆందోళన, అటు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ప్రారంభించిన నుంచి మొదలుకొంటే ఆక్యుపెన్సీ రేట్ కానీ, దాదాపు 2 సంవత్సరాల్లో 2500 బస్సుల కొనుగోలు కానీ, డిపోలకు సంబంధించిన అభివృద్ధి కానీ, కొత్త డిపోలు కానీ, కొత్త నియామకాలు కానీ, కారుణ్య నియామకాలు కానీ, గతంలో వివిధ రకాలుగా తొలగింపబడ్డ ఉద్యోగులకు మానవతా దృక్పథంతో మళ్ళొక్కసారి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి పొరపాటును మళ్ళీ జరగకుండా చూసే విధంగా కాయిదాలు రాయించుకొని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అసహనానికి కారణమైన పెండింగ్ బకాయిలను ఇస్తూ సంస్థ ఈరోజు ముందుకు పోయే సందర్భంలో హైదరాబాదును ఢిల్లీలాగా కాకుండా చూడాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఈవీ పాలసీ ఇచ్చింది. ఈవీ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేసినాం. దానిలో భాగంగా ఆర్టీసీ కూడా పిఎం ఈ డ్రైవ్ కింద 2800 బస్సులకు సంబంధించి అప్లికేషన్ చేస్తే ముందు 2000 బస్సులు ఇస్తామంటే లేలే మాకు 2800 కావాలి, ఓఆర్ఆర్ లోపల మేము ఈవీ బస్సులను నడపదలుచుకున్నామని చెప్పి శాంక్షన్ చేసినాం. వాటి యొక్క టెండర్ ప్రక్రియ మొత్తం కేంద్ర ప్రభుత్వమే కాబట్టి టెండర్ ప్రక్రియ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. వీలైనంత తొందరలో బస్సులు వస్తాయి. బస్సులు వచ్చేటప్పటికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, కొన్ని కొత్త డిపోలు ఏర్పాటు చేయాలి, కొత్త ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది ఒకవైపు. ఇది కాక హైదరాబాద్లో పొల్యూషన్ ఫ్రీ ఉండడానికి ఈవీ ఆటోలు, ఎల్పిజి, సిఎన్జి ఆటోలు ఇచ్చినాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వ పరంగానో లేదో సంస్థల పరంగా కొత్త వాహనాలు కొనేటప్పుడు కనీసం, ఎందుకంటే ఈవీ వెహికల్స్ అనేక కంపెనీలలో అనేక పద్ధతులలో లేటెస్ట్ మోడల్స్లలో ఈవీ వెహికల్స్ కూడా వచ్చినాయి, కార్లు కావచ్చు ఇతరత్ర. కాబట్టి 25% వెహికల్ ప్రొక్యూర్మెంట్లో పర్టికులర్లీ హైదరాబాద్ కింద ఓన్లీ ఈవీ వెహికల్స్ ఉండాల్సిందే మ్యాండేటరీ అనే జివో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఒక 10 కార్లు కొనుక్కుంటే కనీసం 2-3 కార్లు ఈవీ కార్లు కొనాల్సిందే మ్యాండేటరీ చేయబోతా ఉన్నాం. 15 years దాటిన వెహికల్స్ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన గతంలో లేదు. వెహికల్స్ అన్నీ స్క్రాప్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా కొత్త వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళకు దానికి ఆ ఇన్సెంటివ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదా వెహికల్ రేట్ల ఇవన్నీ కూడా లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో ఓవరాల్గా గవర్నమెంట్ పర్యావరణానికి సంబంధించిన ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ హైదరాబాద్లో ఉండాలి. ఇది ఫ్యూచర్ జనరేషన్కి అవసరమైనటువంటి, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరిగిన పన్నులకు సంబంధించి దాదాపు 500-700 కోట్ల రూపాయలు ట్యాక్స్ పోతున్నప్పటికీ కూడా ఈవీ పాలసీ తీసుకొచ్చి, ఆర్టీసీ ఈవీ బస్సులను తీసుకొచ్చి, ఈ ఆటోలను ఈవీ తీసుకొచ్చి, ఈ విధంగా ఒక కార్యాచరణ తీసుకుంటూ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కూడా పనిచేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో ఇటు ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి. ఓఆర్ఆర్ పరిధిలో మొత్తంగా ఎన్ని బస్సులు ఉన్నాయి, ఫ్యూచర్లో ఎన్ని రాబోతున్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో ఈవీ బస్సులకు సంబంధించి మేజర్ రూట్స్లో అన్నీ నడుస్తూ ఉన్నాయి. ప్లస్ ఇది కాక నిజామాబాద్ టు హైదరాబాద్, కరీంనగర్ టు హైదరాబాద్, వరంగల్ టు హైదరాబాద్, సూర్యాపేట టు హైదరాబాద్, నల్గొండ టు హైదరాబాద్, ఇట్లా ఈ దగ్గర నుండి కూడా ఈవీ బస్సులు, అంటే ఛార్జింగ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి పోయేంత ఏ టైం బాండ్ పీరియడ్స్ ఉన్నాయో అక్కడ అన్ని దగ్గర ఈవీ బస్సెస్ కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ దానికి వితౌట్ ఎనీ సౌండ్ బాగా నాయిస్ లేకుండా వస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా దాన్ని ఇష్టపడుతూ ఉన్నారు. దాన్ని ఇంకా సంఖ్య ఇంక్రీజ్ చేస్తాం. సంఖ్య ఇంక్రీజ్ చేసినప్పుడు కొంత ఛార్జింగ్కు వాటికి సంబంధించిన ఇంకా ఎఫెక్టివ్ ఛార్జింగ్ టైం తక్కువ తీసుకునేటువంటి విధంగా ఉండాలి. కొత్త ఛార్జింగ్కి సంబంధించినటువంటి బాగా R&R నడుస్తుంది, రీసెర్చ్ నడుస్తూ ఉంది. దాని మీద వచ్చిన తర్వాత ఇంకా కొంత మార్పులు చేర్పాలని అయితే ఇంకా కన్వీనియన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి హైదరాబాద్ సంబంధించి ఈవీకి
తప్ప వేరే ఉండొద్దు అనేటువంటి ఆలోచనతో ముందుకుతున్నాం. హైదరాబాద్ మహానగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆర్టీసీ బస్సులను కంప్లీట్గా ఈవీ చేయబోతోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే కొన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం హెచ్సియు బస్ డిపోలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా ఈవీ బస్సులను ఎక్కువగా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం హెచ్సియు డిపోలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 90కి పైగా బస్సులన్నీ కూడా ఈవీనే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిపో మేనేజర్ శ్రీనాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఈవీ బస్సులకి డీజిల్ బస్సులకి డిఫరెన్స్ ఏముంటుంది? ఇక్కడ ఛార్జింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ అంతా ఎట్లా చేస్తున్నారు? ప్రస్తుతం ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాకు ఒక 90 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ 18 ఛార్జింగ్ స్టేషన్స్తో రెగ్యులర్గా ఒక 32,000 కిలోమీటర్లు తిరుగుతూ సుమారు రోజు 97,000 ప్యాసింజర్లకు వారి ప్రయాణాలకు అవసరాలు తీరుస్తూ ఉన్నాయి. మరి ఈ డిపోలో 18 ఛార్జింగ్ స్టేషన్లలో మరి ప్రతి బస్సు 240 కిలోమీటర్లు తిరుగుతూ తర్వాత ఛార్జింగ్ చేస్తారు. మరి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత ఈ యొక్క బస్సులతో మనకు జీరో ఎమిషన్తో తిరుగుతూ ఉన్నాయి, నాయిస్ ఫ్రీతో తిరుగుతూ ఉన్నాయి. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. దీంట్లో ప్రయాణాలు కూడా మా దగ్గర చాలా ఈ యొక్క డిపో జ్యుడిక్షన్లో అన్ని రూట్లలో కవర్ చేస్తూ సుమారు 97,000 మందిని మేము రోజు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. మరి ప్రజలు బాగా దీన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క బస్సులో ఫెయిల్యూర్స్ కూడా ఎటువంటివి ఏమి లేవు, ఇంతవరకు కంప్లైంట్స్ కూడా రాలేదు. డీజిల్ బస్కి కావచ్చు, ఈ బస్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ముఖ్యంగా మనకు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా డీజిల్ బస్సు నుంచి వస్తాయంటున్నారు. ఇక మెయింటెనెన్స్ సంబంధించి ఎట్లా ఉంటుంది రెండు బస్సులకు తేడా? అంటే ఖర్చు పర్సనల్ కాస్ట్ చూస్తే కనుక మరి డీజిల్ దానికంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే మనకు ఖర్చు తక్కువ ఉంటుంది, పర్సనల్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత దీని ప్రత్యేకత ఏంటంటే మనకు నాయిస్ ఫ్రీ, జీరో ఎమిషను, మరి మనకు గవర్నమెంట్ నుండి సప్లై చేయడం ఈ బస్సెస్ని చాలా బాగుంటుందండి మనకు. అండ్ ఈ ఈవీ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ముఖ్యంగా మనకు గ్రేటర్ పరిధిలో మీ డిపో నుంచి ఎన్ని వేల కిలోమీటర్లు రోజువారీ ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి? ప్రతి బస్సు 240 కిలోమీటర్లు తిరుగుతుందండి. అది 100% ఛార్జింగ్తో ప్రయాణం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ 240 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మళ్ళీ డిపోకి ఛార్జింగ్ కొరకు వస్తుంది. మళ్ళీ ఒక గంటన్నరలో మళ్ళీ 100% ఛార్జింగ్ అయ్యి మళ్ళీ సెకండ్ షిఫ్ట్లో మళ్ళీ బస్సులు వెళ్తూ ఉంటాయి. ప్రజెంట్ మనము ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్స్ చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా మనం ఉన్న హెచ్సియు డిపోలో దాదాపు 18 ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కొక్క బస్సుకి సపరేట్గా ఛార్జ్ చేసేందుకు మనం చూడొచ్చు. ఫెసిలిటీ అంతా కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒక్కసారి 100% ఛార్జింగ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల మేర ఈ బస్సు తిరుగుతుందని చెప్తున్నారు. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుండడంతో ఈవీ బస్సులనే ఎక్కువగా కొనుగోలు చేసి సిటీ లిమిట్స్లో ఈ ఈవీ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అయితే ఈ ఛార్జింగ్ సంబంధించి మనతో మాట్లాడడానికి డిపో మేనేజర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పుడు మనకు ఒక్కొక్క బస్సు ఎంత టైం ఛార్జ్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్ ఒక్కసారి? మనకి ప్రతి బస్సు 100% ఛార్జింగ్ మీద 240 కిలోమీటర్లు తిరుగుతుంది. దాని తర్వాత ఈ 240 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒక 20% మినిమం లెఫ్ట్ ఓవర్ ఛార్జింగ్తో డిపోకి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. ఆ పెట్టిన క్రమంలో 1.5 అవర్లో మళ్ళీ 100% ఛార్జింగ్ అవుతుంది. తర్వాత షెడ్యూల్కి ఆ యొక్క బస్సు మళ్ళీ వెళ్తుంది. ముఖ్యంగా సేఫ్టీ మెజర్స్ సంబంధించి మీరు డిపోలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ప్రతి చోట ఈ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, తర్వాత వాటరు, తర్వాత శాండ్ బకెట్స్ ఇవన్నీ పెట్టాము. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు మేము తీసుకున్నాము. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా ఎప్పటికప్పుడు డిపోల్లో చెక్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు సిటీ ఆర్డినరీ ఎలక్ట్రిక్ బస్కు సంబంధించి ప్రయాణికులు దిగిన తర్వాత డిపోకి వస్తుంటాయి. డిపోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా ఇక్కడ టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సూపర్వైజర్ ఉన్నారు, మాట్లాడదాం. స్వామి, మీరు చెప్పండి, ముఖ్యంగా డీజిల్ బస్సుల మెయింటెనెన్స్, ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా, ముఖ్యంగా దీనికి ఏమేమి చెక్ చేస్తారు? వెహికల్ రాగానే ఫస్ట్ వెహికల్ కండిషన్ చెక్ చేసుకుంటామండి. యాజ్ పర్ మన డ్రైవర్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఏమైనా కంప్లైంట్స్, ఏమైనా హెడ్ లైట్స్ కానీ, బల్బ్స్ కానీ, సీట్స్ కానీ, నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఏమైనా డ్యామేజ్ అయినాయా, నెక్స్ట్ వెహికల్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చెప్పి ఫస్ట్ డ్రైవర్ కంప్లైంట్ నుంచి డ్రైవర్ కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటామండి. తర్వాత వెహికల్ ఛార్జింగ్లో పెట్టాము. ఆఫ్టర్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం వెహికల్స్ ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్ని రిజాల్వ్ చేసేసి
మనం వెహికల్ అనేది అవుట్ చేస్తాం. ఎలక్ట్రిక్ బస్ అంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సేఫ్టీకి సంబంధించి బస్సుల్లో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు? మాకు సేఫ్టీ పరంగా మేడం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ప్రతి బస్సులో మాకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చేసి 3 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. నెక్స్ట్ FDSS ఉంటుంది మేడం, మాకు HV బ్యాటరీ సంబంధించింది. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా బ్యాటరీ ఏదైనా హీట్ కానీ టెంపరేచర్ కానీ ఏదైనా బర్నింగ్ సెన్సేషన్ అయినా ఆటోమేటిక్గా ఫైర్ డిటెక్షన్ సస్పెక్షన్ సిస్టమ్ ఉంటుంది మేడం. ఆటోమేటిక్గా చిన్న ఫైర్ ఉంటే దాన్ని మటుకు మంటల మటుకు ఆపనీకి ఆ ఎలక్ట్రికల్ ద్వారా ఆటోమేటిక్గా వస్తుంది మేడం. ఆటోమేటిక్గా సెన్సార్ నుంచి డిటెక్ట్ అయ్యి ఆటోమేటిక్ ఆన్ అయ్యి చిన్న ఫైర్ ఏమైనా ఉంటే అది క్లోజ్ చేసేసింది. డ్రైవర్కు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చా అండి ఇమీడియట్గా ఏదైనా ఫైర్ కానీ ఇది అయినప్పుడు? ఆటోమేటిక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో HV బ్యాటరీ కాంపోనెంట్స్కి ఏమన్నా అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవర్కి కూడా కింద ఇండికేషన్ వచ్చేసిద్దండి, ఏదైనా అలారం బీప్ అలారం మనకు మోగుతూ ఉంటుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు మీరు ఇమీడియట్గా ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ పాటిస్తుంటారు? డ్రైవర్ తోటి ఫస్ట్ మాట్లాడదాం. డ్రైవర్ దగ్గర నుంచి క్లస్టర్ ఫోటో కానీ నెక్స్ట్ మన వోల్టేజ్ ఉందా లేదా అసలు ఏమవుతుంది అని చెప్పేసి డ్రైవర్ దగ్గర నుంచి తీసుకొని తర్వాత మా టెక్నీషియన్ని ఇమీడియట్గా ఆ టూల్స్ స్పేర్ పార్ట్స్ ఇచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పంపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనకి BHL డిపో కావచ్చు, మియాపూర్ డిపో కావచ్చు, CNT డిపో కావచ్చు, హైదరాబాద్ డిపో కావచ్చు, ఈ లొకేషన్లో ఎక్కడైనా ఉన్నా కానీ అక్కడ టెక్నీషియన్స్ని అప్రోచ్ అయ్యి తొందరగా పంపిస్తాం అక్కడికి, ఇంకా వెహికల్ తొందరగా మనకు ఆన్ రోడ్ అయ్యేలాగా. ఓకే అండి. అంటే టెక్నాలజీ పరంగా ఇప్పుడు డీజిల్ బస్సులకి మనకి EV బస్సులకి డిఫరెన్స్ ఏముందండి? అంటే GPS కనెక్షన్ కానీ ఇట్లాంటివి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా దీంట్లో? GPS కనెక్షన్ ఉంది మేడం. నెక్స్ట్ వచ్చేసేలోకి మనకి వీడియో రికార్డింగ్ అవుతుంది, ఆడియో రికార్డింగ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మన ప్యాసింజర్లో ఏదైనా వస్తువులు పోయినా కానీ ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ మనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మన CC కెమెరా ఉంది. దాన్ని బట్టి మనకి ఒకవేళ కస్టమర్స్ కూడా వస్తారు, మా దగ్గర కూడా వచ్చారు ఆ కస్టమర్స్ కూడా, మా పలానా వస్తువు పోయిందని చెప్పేసి మా దగ్గర రాగానే మేము CC ఫుటేజ్ చెక్ చేసేసి అది కూడా మేము వాళ్ళకి అందించేసాం. పొల్యూషన్ తగ్గించే EV బస్సులకు సంబంధించి RTC అధికారులు ఎప్పటికప్పుడు ఆయా రూట్లలో కొత్త బస్సులను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే నగరంలో దాదాపు 250కి పైగా RTC EV బస్సులు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో దాదాపు మరొక 2 ఏళ్లలో పూర్తిగా 3000 బస్సులను EV బస్సులను తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, దాంతోపాటు బస్సు డిపోల్లో EV ఛార్జింగ్ పాయింట్స్కి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా చేసేందుకు ఎలక్ట్రిక్ బస్సులు తోడ్పడనున్నాయి. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో EV బస్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.